అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు మీ శత్రులతోటి గొడవలు జరుగుతాయి. మరియు ఈరోజు మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే ఆ గొడవలలో తీవ్ర గాయాల వల్ల మీకు ప్రాణగండం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. గొడవ దేనికి కూడా సమాధానం కాదు. కలిసి ప్రశాంతంగా గొడవను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ప్రేమలలో పడడానికి ఈ రోజు మంచి రోజు. ఈ రోజు దగ్గరి బంధువుల సహాయం వలన మీరు వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందుతారు. మీ సమస్యలను కూడా మరింత ఈ రోజు పరిష్కరించే దిశగా సాగుతాయి. వైవాహిక జీవితం విషయంలో ఈ రోజు అన్ని విషయాలు కూడా చాలా ఆనందంగా గడుస్తాయి. మీరు అనేక ప్రయోజనాలు పొందుతారు. మీ ఇబ్బందులు కూడా కాస్త పెరుగుతాయి. మీ పనుల సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ రోజు మరి వ్యాపారాల్లో పెరిగినటువంటి పోటీ ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు అధికమవుతాయి. ఈ రోజు మరియు మధ్యస్థంగా ఫలవంతంగా ఉంటుంది. బంధువులలో మీ విశ్వసనీయత అనేది పెరుగుతుంది. పనుల విజయం సాధించాలంటే మన మనసును ప్రశాంతంగా ఉంచాల్సి ఉంటుంది. మరి ఈ రోజు చూసినట్లయితే మీకు సమస్యలు అనేవి కాస్త ఎదుర్కోవాల్సి రావచ్చు. అనవసరమైనటువంటి వ్యయ ప్రయాసాలు కూడా ఉంటాయి. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతోటి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరి ఈ రోజు వృత్తి వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగులకు అదనపు పనిభారం అనేది ఉంటుంది. పసుపు రంగు దుస్తులను దానం చేయడం ద్వారా మేరవుతుంది. అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. వైద్య సేవలు మరి ఉన్నటువంటి వైద్య సేవలు కూడా పొందాల్సి ఉంటుంది. అయితే కొంతమంది ఈ అనారోగ్యం నుండి బయట రావడానికి మరి ఆసుపత్రులకు వెళ్ళి మరి అనారోగ్యంలో ఉన్నటువంటి వారికి పండ్లను కానీ రొట్టెలను కానీ పాలను కానీ అందించడం ద్వారా మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మీ అనారోగ్య సమస్యలు పరిష్కార దిశగా సాగిపోతాయి. మహిళలకు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తీరిపోతాయి. ఈరోజు మహిళలు సోదరులతోటి మాట పట్టింపులు అనేవి పట్టించుకోకూడదు. సీనియర్ సభ్యుల చర్చకు పూర్తి గౌరవం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీరు ఎవరికి కూడా హామీలు ఇవ్వద్దు. తద్వారా మనసు మరి మీది చెదిరిపోతుంది. మీ కుటుంబ సంబంధాల్లో చీలిక అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఇన్లాస్ వైపు నుండి మీకు ఎవరైనా రహస్య సమాచారం ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ రోజు మీరు కొత్త పనులను ప్రారంభించడానికి మంచి రోజు. ప్రణాళికలు కూడా చేసే అవకాశం ఉంది. ఇది మానసిక విశ్రాంతిని మీరు కాపాడుకుంటారు. జీవితానికి సంబంధించిన అనేక విషయాల్లో మార్పు అనేది ఉంటుంది. మరి రుణగ్రహీతలకు సమస్యలు అనేవి పెరుగుతాయి. పాత విషయాల గురించి ఆలోచనలు వదిలివేసి ప్రస్తుతానికి సంబంధించిన విషయాలపై మాత్రమే దృష్టి పెడితే మంచిది. ఇక ఈరోజు పనికి సంబంధించినటువంటి విషయాలు మంచిగా తొలగిపోతాయి. సహాయం మంచిగా లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మీరు లోతుగా ఉండటం జరుగుతుంది. అయితే లక్కీ సంఖ్య 60, లక్కీ కలర్ అయితే మరి చూసినట్లయితే లేత ఎరుపు రంగు. మరి పరిహారంలో గనక చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారంలో రావి చెట్టుకు పాలతో కలిపినటువంటి నీటిని రావి చెట్టు వేళ్లకు సమర్పించి మరి పసుపు కుంకుమతోటి అక్కడ పూజలు సమర్పించిన తర్వాత మీరు చక్కగా అక్కడ ఉన్నటువంటి తడిమట్టిని నుదుటిపైన వర్తించుకొని ఇంటికి వచ్చిన తర్వాత తలస్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో మరి పూజలు సమర్పించిన తర్వాత అన్నదానం చేసినట్లయితే 11 మంది బ్రాహ్మణులకు మీ దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.